హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 25 జరిగిన ఈవెంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా నాకు తెలంగాణ సిఎస్ఎఫ్ బేర్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారో ఆ డేటు, ఆ మొత్తం డేటా ఇచ్చారంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ క్వాలిఫై అయిన మెంబర్స్ని బట్టి మీ యొక్క కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా, సో కాంపిటీషన్ ఏ విధంగా ఉందో ఒక అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ మీకు జరిగిన ఏ రోజు ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్ డేటు, అదేవిధంగా మీ బ్యాచ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, టోటల్ బ్యాచెస్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారో క్లియర్ కట్గా పెట్టారంటే నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఎస్ఎస్సి జీటీ సంబంధించిన సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఏమైనా డిస్కషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానిలో డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా నేను ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది కదా, సో ఆ నోటిఫికేషన్కి ఎలా ప్రిపేర్ అయితే మనకి మంచి స్కోర్ వస్తుందో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే 25/08/2025 జరిగిన ఈవెంట్లో మనకి టోటల్ 1000 మెంబర్స్ని పిలవడం జరిగింది. కానీ అక్కడ అటెండ్ అయిన వాళ్ళు మాత్రం కేవలం 600 మందే. ఆ 600 మందిలో రన్నింగ్ క్వాలిఫై అయిన మాత్రం 370 మంది రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. కానీ రోజుకి మనకి క్వాలిఫైయింగ్ మెంబర్స్ పెరుగుతూ పోతున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు క్వాలిఫై మెంబర్స్. సో డిస్క్వాలిఫై చాలా తక్కువ అవుతున్నారు. సో 600 మందిలో రన్నింగ్ క్వాలిఫై అయిన మాత్రం కేవలం 370 మంది మాత్రమే రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు అంటే రన్నింగ్ డిస్క్వాలిఫై మరియు హైట్ అండ్ చెస్ట్ కూడా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు 230 మంది ఉన్నారు. సో మనకి పర్సంటేజ్ చూసుకుంటే చాలా వరకు రన్నింగ్ క్వాలిఫై పర్సంటేజ్ ఎక్కువ ఉంది, రన్నింగ్ డిస్క్వాలిఫై పర్సంటేజ్ తక్కువ ఉంది. సో ఎందుకంటే చాలామందికి గ్రౌండ్ అవేర్నెస్ తెలిసిపోయింది కాబట్టి చాలా ఈజీగా క్లియర్ చేస్తున్నారు. సో తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్ కన్నా మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలా ఈజీగానే ఉంది అనుకోవచ్చు. సో అదేవిధంగా సిఎస్ఎఫ్ బేల్కి సంబంధించిన డేటా కావాలంటే మీరు ఆల్రెడీ ఈవెంట్ అయిపోయి ఉంటే సిఎస్ఎఫ్ బేల్లో మీకు జరిగిన ఆ రోజు ఈవెంట్ డేటు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, మొత్తం టోటల్ డేటా ఇచ్చారంటే నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళది. సో అదేవిధంగా హైట్ అండ్ చెస్ట్లో కూడా చాలా తక్కువ మంది డిస్క్వాలిఫై అవుతున్నారు. బ్యాచ్కి 5 to 6 మెంబర్సే. అదేవిధంగా రన్నింగ్ ట్రాక్, సో ఆ రన్నింగ్ ట్రాక్ నుంచి అవేర్నెస్ వచ్చింది కాబట్టి మనకి క్వాలిఫైయింగ్ నేచర్ పెరుగుతుంది, అందరికీ అర్థమైపోయింది రన్నింగ్ ట్రాక్. సో నెక్స్ట్ గర్ల్స్కి ఏ విధంగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో గర్ల్స్కి 28 జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం మీకు కూడా రోడ్లోనే ఉండడం జరుగుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది రోడ్ ట్రాక్ ఉంటే. సో చాలా మంచిగా బాగా ప్రాక్టీస్ చేయండి. సో గర్ల్స్కి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, మీరు రన్నింగ్ క్వాలిఫై అయ్యారంటే అయిపోతుంది. సో చాలామంది అడుగుతున్నారు ఇప్పటి వరకు కూడా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలని. డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, 4 ఫొటోస్ లేదా 6 ఫొటోస్ ఉంటాం సరిపోతుంది. కానీ అక్కడ అడిగేది కేవలం 2 ఫొటోసే, దానికంటే ఎక్కువ ఏమో ఉండదు. సో ఆ 2 ఫొటోస్ మినిమం అయినా మీరు 4 ఫొటోస్ అయినా పెట్టుకొని వెళ్ళండి. అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫొటోస్, ఇంకా రిమైనింగ్ ఫుడ్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈవెంట్. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.